డీలిమిటేషన్ తో దక్షిణాదిలో ఒక్క సీటు తగ్గదు. తమిళనాడుకు తక్కువ నిధులు ఇచ్చామనేది అబద్ధం. అమిత్ షా గత 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు వెల్లడి. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రంలో 8 సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రము ఒక్క సీటు కూడా కోల్పోదని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే లోక్సభలో చెప్పారన్నారు. తమిళనాడులోని 5 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను అమిత్ షా బుధవారం వర్చువల్ గా ప్రారంభించారు. అయితే డీలిమిటేషన్ తో అయితే కనుక ఒక్క సీటు కూడా అంటే తగ్గదు దక్షిణాది రాష్ట్రాల్లో అని చెప్పేసి అమిత్ షా చెప్తున్నారు. డీలిమిటేషన్ అంటే పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన చేస్తాము అని చెప్పారు కదా. మరి నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తారు. జనాభా ప్రాతిపదికన చేస్తే ఒకప్పుడు అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు, కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. సో అది దక్షిణాది రాష్ట్రాల్లో అయితే కనుక సక్సెస్ఫుల్ గానే జరిగిందన్న వార్తలు కూడా అప్పట్లోనే వచ్చాయి. ఇంటికి 2 ముద్దు ఇలాంటి నినాదాలతో సో కుటుంబ నియంత్రణ అయితే కనుక చేపట్టారు. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు దాన్ని ఫాలో అయ్యాయి. ఆ రకంగా చూసుకుంటే కనుక నార్త్ తో అంటే ఉత్తర భారతదేశంతో పోల్చితే కనుక దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువనే ఉంది. ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యి చేశారు కాబట్టి. ఇప్పుడు నియోజకవర్గాల్ని పునర్విభజన అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల్ని అంటే డీలిమిటేషన్ చేస్తే మరి ఎవరికి నష్టము? దక్షిణాది రాష్ట్రాలకే కదా నష్టము. మరి ఒక్క సీటు కూడా తగ్గదని అమిత్ షా ఎలా చెప్తారు, మోడీ ఎలా చెప్తారు? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో జనాభా అధికంగా ఉంది, దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువగా ఉంది. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే, డీలిమిటేషన్ చేస్తే జనాభా ప్రాతిపదికన తగ్గిపోయే అవకాశం ఉంది. సీట్లు తగ్గిపోయి నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఎంపీ సీట్లు అవ్వచ్చు, ఎమ్మెల్యే సీట్లు అవ్వచ్చు. ముఖ్యంగా ఎంపీ సీట్లు తీసుకుంటే అవి మరింత తగ్గే అవకాశం ఉంది. మరి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే అన్ని రాష్ట్రాల ఎంపీ సీట్లే కదా ముఖ్యం. మరి ఇక్కడ తగ్గితే ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ఉందని చెప్పేసి ఇది బహిరంగ రహస్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతల నుంచి ప్రజల వరకు ఉన్న బహిరంగ రహస్యం దక్షిణాది మీద కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఇదే అంటున్నారు ప్రజలు ఇప్పుడు కూడా. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రానికి వివక్ష ఉంది. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే దక్షిణాది రాష్ట్రాల మీద అయితే కనుక వివక్ష ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నారు. డీలిమిటేషన్ అంటే కనుక ఇంకా తగ్గిపోతుంది కదా, ఇది కూడా ఒక రకంగా వివక్ష అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ టైంలో మీరు ఒక్క సీటు తగ్గదని ఎలా హామీ ఇస్తారు, ఏ రకంగా హామీ ఇస్తారు? అది మీరు లిఖిత పూర్వకంగా కావచ్చు, లేకపోతే ఎలా అన్నది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎలా తగ్గదు అన్నది. ఇది అంటే ప్రజలు కోరుకుంటున్నది. బడ్జెట్ లో అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాజెక్ట్స్ లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు దక్షిణాది రాష్ట్రాలకు అయితే కనుక ఎప్పుడు చూసినా కూడా తక్కువనే నిధులు కేటాయించడము, లేకపోతే ప్రాజెక్టులు ఇదంతా కూడా తక్కువనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తామంటే ఎలా ఒప్పుకుంటారు? మీరు స్టాలిన్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు అమిత్ షా గారు. స్టాలిన్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది అని స్టాలిన్ చెప్పిన దాంట్లో అయితే కనుక వాస్తవం ఉంది. మీరే ఒకసారి అంటే లాజిక్ లేకోకుండా మాట్లాడకండి, వాస్తవాల్ని చూసుకొని ఆ లాజిక్లతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. దీన్ని కేటీఆర్ కూడా డీలిమిటేషన్ వల్ల నష్టపోతామని తెలంగాణలో కేటీఆర్ కూడా చెప్పారు. మరి మీరు ఎందుకు డీలిమిటేషన్ అని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి డీలిమిటేషన్ చేస్తామంటున్నారు? అంటే ఏ ఉద్దేశం ఉందో అంటున్నారు? అంటే దక్షిణాది పైన మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంటే అది మీరు ఆధిపత్యం చెలాయించాలని చెప్తున్నారా? దక్షిణాదిని పూర్తిగా ఇది చేద్దామని చెప్తున్నారా? దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా ఇది చేద్దామని చెప్తున్నారా? లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? డీలిమిటేషన్ ఎందుకు ఇప్పుడు? జనాభా ప్రాతిపదికన చేస్తే ఎవరు నష్టపోయేది? మీరు అసలు దీనిపైన పూర్తి సమాచారం సేకరించారా? పూర్తిగా అంటే దీనిపైన నిపుణులతో కానీ, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళతో కానీ పూర్తిగా మాట్లాడే ఈ డెసిషన్ తీసుకున్నారా? లేకపోతే అన్ని తెలిసే ఈ నిర్ణయానికి వచ్చారా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇది చేస్తే నష్టపోతాము అని ఎవరైతే తమిళనాడులో స్టాలిన్ చెప్పడం అవ్వచ్చు, అలాగే కేటీఆర్ కూడా దీన్ని సమర్థించలేదు ఏమాత్రం. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డీలిమిటేషన్ పైన ఆలోచించాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. అంటే మీ స్వప్రయోజనాల కోసం
దక్షిణాది రాష్ట్రాలని బలి చేయడం మంచిది కాదు. అంటే ఇది ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం ఏంది అంటే కనుక ఇప్పుడు SLBC టన్నెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వము ఎందుకు ఇలా చేస్తోంది, దక్షిణాది రాష్ట్రాలని చిన్న చూపు చూస్తోంది ఎందుకు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ అంటే బడ్జెట్ సరిగ్గా ఇవ్వదు, ఏమి ఇవ్వదు. అంటే కంపేర్ చేస్తే ఉత్తర భారతంతో కంపేర్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సరిగ్గా ఇవ్వదు. ఇప్పుడేమో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అంటున్నారు. ఏంది ఇదంతా అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. సో వీటికి సమాధానాలు చెప్పాలి ప్రభుత్వం అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన మీరు 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం మనది. సో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి ఒక్కసారి పునరాలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.